బ్రేకింగ్ న్యూస్ కూకట్పల్లి కాలనీలోని మీ సేవ రోడ్డు వెంబడి ఫుట్పాత్లపై వెలిసిన ఆక్రమణలను అధికారులు తొలగించారు. టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి ఫుట్పాత్పై ఏర్పాటు చేసిన టిఫిన్ సెంటర్లు, చికెన్ పకోడీ స్టాళ్లు, జ్యూస్ సెంటర్ల ఆక్రమణలను తొలగించారు. పాదచారులకు ఇబ్బందులు కలగకుండా ఫుట్పాత్లను ఖాళీ చేయించిన అధికారులు ప్రజా మార్గాలను ఆక్రమించకుండా వ్యాపారులు సహకరించాలని సూచించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆక్రమణలపై నిరంతర తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిన్న హైడ్రా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని పుప్పాలగూడ, ఖాజాగూడ సరిహద్దుల్లో ఉన్న సుమారు 198 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకుని రక్షణ చర్యలు ప్రారంభించారు. ఈ ప్రాంతం సాధారణ భూమి మాత్రమే కాదు, సుమారు 250 కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగిన అరుదైన రాతి నిర్మాణాలు, సహజ సిద్ధమైన కొండలు, ప్రాచీన రాతి గుహలు ఇక్కడ ఉన్నాయి. ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవేత్తలు ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ నగరానికి సహజ వారసత్వంగా భావిస్తుంటారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగించినట్లుగా తెలుస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? తరంగిణి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా తీసుకొచ్చింది. హైడ్రా వల్ల చాలా వరకు కూడా ప్రభుత్వ భూములను కాపాడే ప్రయత్నం చేసింది. ఇటు చెరువులను కావచ్చు, అదేవిధంగా ఫుట్పాత్ వద్ద ఆక్రమణకి నిర్మాణానికి చేపట్టినటువంటి షాపుల మీద కావచ్చు, వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఒక ఆపరేషన్ శనివారం అంటూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దానిని ముందుకు తీసుకొస్తా ఉన్నది. వీకెండ్ మొత్తం కూడా, అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో అన్నిట్లో కూడా ఇటు హైదరాబాద్ సంబంధించిన ప్రాంతంలో ఎక్కడెక్కడ ఆక్రమణలకి గురయ్యాయి అనే దాని మీద ఇటు హైడ్రాకి ఫిర్యాదు చేయాలంటూ కూడా ఇటు హైడ్రా పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రజలకి, ఇక్కడ హైదరాబాద్ ప్రజలకు సంబంధించి వారంతా కూడా ఫిర్యాదులు ఇచ్చినటువంటి నేపథ్యంలో శనివారం ఆ ఫిర్యాదులకు వచ్చినటువంటి నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో శనివారం హైడ్రా కూల్చివేతలు చేపడతా ఉన్నది. సో సోమవారం నుంచి శుక్రవారం వరకు వచ్చినటువంటి ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఆక్రమణలకి గురయ్యాయన్న దాని మీద శనివారం తెల్లవారుజాము నుంచి కూడా ఆ ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలు చేపడతా ఉంది. దీంతో హైదరాబాద్ సంబంధించి ఆక్రమణదారులకి ఇట్లాంటి తాపు ఇవ్వకుండా, ఇటు ప్రజలకి ఏ విధంగా ఇబ్బంది పడకుండా ప్రభుత్వ ఆస్తులని కాపాడుతుందా అనేది హైడ్రా చెప్తున్నటువంటి వర్షన్ కనిపిస్తా ఉంది. సో ఇవాళ ఏదైతే కుక్కట్పల్లి కాలనీకి సంబంధించిన మీ సేవ రోడ్డు వెంబడినటువంటి ఫుట్పాత్ పైన కొంత ఆక్రమణలకి గురయ్యాయి అనేది హైడ్రాకి ఫిర్యాదు అందింది. ఆ నేపథ్యంలోని ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకుంది హైడ్రా. ఆ ఫుట్పాత్ పైన ఏర్పాటు చేసినటువంటి ఆ షెల్టర్ షాపులన్నింటినీ కూడా కూల్చివేసినటువంటి నేపథ్యంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ ఫుట్పాత్ పక్కన ఏర్పాటు చేసినటువంటి ఏవైతే టిఫిన్ సెంటర్లు కావచ్చు, చికెన్ సెంటర్లు కావచ్చు, జ్యూస్ సెంటర్లు కావచ్చు, వీటన్నిటిని కూడా తొలగించింది అనేది మనకి వార్త అయితే అంతా ఉంది. అయితే ఆ ప్రాంతాల్లో ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం అది అంతా కూడా. సో పాదచారులకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయనే దాని మీద కూడా హైడ్రాకి ఫిర్యాదులు వచ్చాయనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. సో దానివల్ల ఈ కూల్చివేతల వల్ల ప్రజలకు కొంత ఇబ్బంది కలగకుండా, పాదచారులకు ముఖ్యంగా ఇబ్బందులు కలగకుండా ఆ ఫుట్పాత్ వెంట నడుచుకుంటూ వెళ్తారు. లేకపోతే ఆ షెల్టర్లు షాపులు ఉండడం వల్ల ఇటు రోడ్డు క్రాసింగ్ కావచ్చు, రోడ్డు పక్కన వెళ్ళేటప్పుడు కావచ్చు, సో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో కూడా యాక్సిడెంట్లకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఫుట్పాత్ సెంటర్లకు సంబంధించి ఆ స్థలాన్ని ఆక్రమించి అక్కడ చిన్న చిన్న షాపులు ఏర్పాటు చేసుకోవడం వల్లనే ప్రజలకి, పాదచారులకి ఇబ్బంది జరుగుతుంది అనేది టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు చెప్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. సో మొన్న కూడా ఏదైతే హైడ్రా చేపట్టిన చర్యలకు దాదాపు 198 ఎకరాలు ప్రభుత్వ ఆస్తిని హైడ్రా కాపాడిందనే వార్త కూడా మనం చూసాం. అది ఎక్కడో కాదు, మనకి ఇక్కడ రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం సంబంధించినటువంటి ఉప్పాలగూడ నుంచి ఖాజాగూడ సరిహద్దులో ఉన్నటువంటి ఆ ల్యాండ్ దాదాపు 198 ఎకరాల ల్యాండ్. అంటే ఒకసారి
ఆ ఇది ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. హైడ్రా ఎంత పెద్ద ఆస్తులను కాపాడుతుంది ప్రభుత్వానికి సంబంధించి అనే దాని మీద కూడా ఇప్పుడు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హైడ్రా మీద ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రభుత్వానికి హైడ్రాకి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇటు ప్రభుత్వ ఆస్తులని చాలా మంది కూడా ఆక్రమించే విధంగా గత 10 సంవత్సరాల్లో కూడా పాల్పడ్డారు, ఆక్రమణకి పాల్పడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ, ఆక్రమించినటువంటి ల్యాండ్లు కావచ్చు అవన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటా ఉంది. నిజంగా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఈ నగర ప్రజలందరూ కూడా. సో దీని మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది హైడ్రా ఇటు ప్రభుత్వం కూడా. ఆ, ఏదైతే శనివారం రోజు కూల్చివేతలు జరపాలనే దాని మీద ఆపరేషన్ శనివారం అంటూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్ ను కూడా తీసుకొని ముందుకు రావడము, ఆ ఎక్కడెక్కడైతే అటు ఆక్రమణలకి పాల్పడ్డారో వారందరికీ పైన కూడా కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. హుటాహుటిన ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూడా కూల్చివేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. సో ఓవరాల్ గా ఇదంతా కూడా మొదట్లో హైడ్రాకి నెగిటివ్ ఏర్పడింది. కొన్ని పార్టీలు కూడా పనిగట్టుకొని ప్రభుత్వం పైన హైడ్రా పైన కూడా కొంత వ్యతిరేకత వచ్చే విధంగా కూడా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఫేక్ ప్రచారం చేపించినటువంటి పరిస్థితి కనిపించింది. సో దాన్ని తిప్పుకొట్టే విధంగా ప్రభుత్వం చేపట్టినటువంటి ఏవైతే ప్రత్యేకమైనటువంటి పనులు కూల్చివేతలు ఉన్నాయో దానివల్ల ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించినటువంటి మంచి పనులు ఏవైతే జరిగాయో సో దాన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు హైడ్రా మీద ప్రభుత్వం మీద నమ్మకం పెరిగిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ఏదైతే కే నెంబర్ దగ్గర ఉన్నటువంటి బతుకమ్మ కుంటని ప్రభుత్వం ఇటు హైడ్రా కాపాడినటువంటి విధానాన్ని ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలంతా కూడా ఆ ఆ ఆ ఏమంటారు కబ్జాకి గురైనటువంటి ఆ ప్రాంతాన్ని ఆ బతుకమ్మ కుంటని కాపాడి ఇప్పుడు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దింది ప్రభుత్వం హైడ్రా అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుకుంటా ఉంటే ఇటు ప్రభుత్వానికి హైడ్రాకి ఏ విధంగా పాజిటివిటీ పెరుగుతుంది అనేది క్లియర్ గా కనిపిస్తా ఉంది. కానీ ఇంకో వైపు నుంచి బిఆర్ఎస్ పార్టీ మాత్రం పనిగట్టుకొని హైడ్రా వల్ల పేదల బతుకులు ఆగమైతా ఉన్నాయి, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు అనే దాని మీద బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొస్తున్నప్పటికీ ఇప్పుడు హైడ్రా చేస్తున్నటువంటి పని వల్ల ఏ విధంగా ప్రభుత్వానికి ఇటు ప్రజలకి యూజ్ అవుతుందనే దాని మీద కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజలే తెలుసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు హైడ్రాకి ప్రభుత్వానికి ప్రజలంతా కూడా కొంత సానుభూతిగా ఉన్నారు. ఖచ్చితంగా హైడ్రా చేస్తుంది చాలా మంచి పని అంటూ కూడా ఇటు ప్రజల నుంచి కూడా వినిపిస్తా ఉంది. కాబట్టి బిఆర్ఎస్ పార్టీ ఇంకా చేసినటువంటి ఫేక్ ప్రచారం అంతా కూడా బయటపడిందనే దాని మీద కూడా చర్చ అంతా నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే హైడ్రా వీకెండ్ కూల్చివేతలు ఆ ఈ ఏదైతే దీని మీద ఉందో దీని మీద కూడా నగర ప్రజలంతా కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఆ ఇట్లాంటి ఆక్రమణదారులను గత ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా తొలగించలేదు. అందరికీ ఆ ఈ ఫుట్పాత్ వల్ల ఇబ్బంది కలుగుతా ఉన్నా ఇన్ని కంప్లైంట్లు ఇచ్చిన ఏం చేసినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేకపోయింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రాన్ తీసుకొచ్చి చాలా గొప్ప పని చేస్తా ఉన్నారనే దాని మీద కూడా నగర ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. సో దీనివల్ల ఎవరైనా కూడా ఆక్రమణకి పాల్పడాలంటే ఖచ్చితంగా 1-2 సార్లు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రజల్లో కావచ్చు, ఇటు ఆక్రమణదారులు కావచ్చు, కొంత భయం పుట్టుకొచ్చింది ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి, చెరువులకు సంబంధించి ఆక్రమించాలన్న దాని మీద కూడా ఇప్పుడు భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 1-2 సార్లు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి కూడా ఎక్కడైనా నిర్మాణాలు చేపట్టాలన్నా ఏదైనా పనులు చేయాలన్నా కూడా అది వితిన్ ప్రభుత్వంలో ఉందా లేకపోతే నిజంగా మంచి రిజిస్ట్రేషన్ సంబంధించిన ల్యాండ్ అయిన దాని మీద కూడా ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంట్స్ కావచ్చు అవన్నీ కూడా చెక్ చేసుకొని ఈ నిర్మాణాలు చేపట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే దీని ఒక శుభ సూచకం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి ఎవరైతే బ్లాక్ దందాలు చేస్తా ఉన్నారో ల్యాండ్ల పేరుతోని, ల్యాండ్ మాఫియా పేరుతోని పేద ప్రజలను ఇబ్బంది పెట్టి ఆ ల్యాండ్ కి సంబంధించి ప్రభుత్వ ల్యాండ్లను తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ దాంట్లో వేసి ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు గతంలోంచి కూడా మనం చూసుకొస్తా ఉన్నాం. ఇప్పుడు హైడ్రా వల్ల కూడా అట్లాంటి చిక్కులు కూడా వేడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజలకి ఎవరైతే ఈ ల్యాండ్ ఇష్యూస్ వల్ల ఇబ్బంది పడతా ఉన్నారో కొన్ని ప్రాంతాల్లో హైడ్రాని ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుని దాని మీద డాక్యుమెంటేషన్ చేసి అవి ఆధారాలు దాని ల్యాండ్ కి సంబంధించినటువంటి అవన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేకపోతే ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా ఆ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ ఇచ్చి పేద ప్రజలకు కొనుగోలు చేయించి ఇబ్బంది పెట్టారా దానికి సంబంధించినటువంటి నాయకులు అనే దాని రియల్టర్లు దాని మీద కూడా
హైడ్రా ప్రత్యేక ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి చూసాము. చాలా వరకు కూడా దిక్కుల్లో ఉన్నటువంటి ఈ జంట నగరాలకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్గిరికి సంబంధించి ఈ ప్రాంతాలకు సంబంధించి ఏ ఫ్లాట్లకు ఏ చిన్న ఇబ్బంది జరిగినా కూడా ఇటు హైడ్రాకి నేరుగా వారు వెళ్ళి అప్రోచ్ అవుతా ఉన్నారు. ఆ తర్వాత దానికి అప్రోచ్ అయిన తర్వాత ఇటు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత న్యాయం చేసే దిశగా హైడ్రా అడుగులు వేస్తా ఉంది. కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తాము, హైడ్రా కమిషనర్ రంగనాథే ప్రత్యేకంగా వెళ్ళి ఆ ప్రాంతాన్ని పరిశీలించడం, దానికి ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, ఆధారాలు అన్ని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియపరచడం, ఇదంతా కూడా తను ఆ ఫీల్డ్ లోకి వెళ్ళినటువంటి నేపథ్యాలు కూడా కనిపించాయి. కాబట్టి సో హైడ్రా మీద ఫుల్ పాజిటివిటీ పెరిగిందని చెప్పుకోవచ్చు. సో ఇంకా మరిన్ని చర్యలు చేపట్టాలి, అక్రమాలకి పాల్పడాలన్నా, ఎవరైనా కూడా కబ్జాలు చేయాలన్నా లేకపోతే ఆక్రమణలు చేయాలన్నా కూడా భయపడే విధంగా ఇంకా చర్యలు తీసుకోవాలనేది కూడా నగరవాసుల నుంచి కూడా వినిపిస్తా ఉంది. సో వరుసగా శనివారం వచ్చిందంటే ఇక్కడ ఒక దగ్గర ఆక్రమణకు గురైనటువంటి ఫుట్పాత్లను కావచ్చు, ప్రభుత్వ ఆస్తులను కావచ్చు, చెరువులను కావచ్చు, వీటన్నిటిని కూడా హైడ్రా కాపాడే దిశగా ముందుకు పోతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది తరంగిణి. ప్రభాకర్, అయితే ఇప్పుడు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ముందస్తుగా హెచ్చరికలు చేయకుండా సడన్గా ఇలా కూల్చివేతలు చేయడం పట్ల నెగిటివిటీ కూడా వచ్చే అవకాశం ఉంది కదా. అండ్ అలాగే ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళంతా కూడా చిరు వ్యాపారులే, మ్యాక్సిమం చిరు వ్యాపారులే ఉంటారు. వాళ్ళంతా రోడ్డును పడే పరిస్థితి ఉంది కాబట్టి ఇది ప్రభుత్వానికి నెగిటివిటీగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ప్రతిపక్షాలకి ఇదొక ఛాన్స్ కూడా ప్రభుత్వాన్ని విమర్శించడానికి అని ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారికి అంటే నష్టపరిహారం కానీ లేదంటే వేరే ప్రాంతాల్లో వీళ్ళు మళ్ళీ వ్యాపారాలు ప్రారంభించుకునే అవకాశం కానీ అధికారులు ఎలాంటి వాళ్ళకి సహాయం చేసే అవకాశం ఉందా? తరగని అంటే ప్రభుత్వం ముందుగానే ఈ ఆపరేషన్ శనివారం అనే ఏదైతే ప్రోగ్రామ్ తీసుకుందో, ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్, కొంతమంది అధికారులతోని కీలక బేచ్ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యం గతంలో మనం చూసాము. ఏదైతే ఇటు ఫుట్పాత్ కు సంబంధించినటువంటి దాంట్లో ఎవరైనా ఫుట్పాత్లని ఆక్రమించి షాపులు కావచ్చు, షెల్టర్లు కావచ్చు నిర్మించుకున్నారో వారికి కొంత సమయం ఇచ్చి అక్కడి నుంచి ఖాళీ చేసే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత కూల్చివేతలు చేయాలనే దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. ఆ నేపథ్యంలోనే చాలా ప్రాంతాలలో ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది ఫుట్పాత్ కి సంబంధించిన ఏరియా కాబట్టి అక్కడ నుంచి మీరు వెకేట్ చేసి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుందనే దాని మీద కూడా ఇటు ఆక్రమణదారులకి, ఎవరైతే షాపు హోల్డర్స్ ఉంటారో వారందరికి కూడా ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత కూల్చివేసినటువంటి నేపథ్యం ఉంటుంది అనే దాని మీద హైడ్రా కమిషనర్ చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కొంతమంది ఇందులో ఆ వినకుండా ఇటు హైడ్రా మీదకి, ప్రభుత్వం మీదకి ప్రశ్నిస్తూ ముందుకు వస్తున్నటువంటి ఏవైతే ఇప్పుడు మనం సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మనం చూస్తా ఉన్నామో, హైడ్రా కూల్చివేతల దగ్గర ఘర్షణ వాతావరణాలు ఏవైతే కనిపిస్తున్నాయో వారికి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వారు వెళ్లకుండా మొండికేసి అదే ప్రాంతంలో ఉంటామనే దాని మీద ఎవరైతే ఉంటారో అట్లాంటి వారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటున్నాము అనే దాని మీద హైడ్రా చెప్పుకుంటూ వస్తుంది. ఎందుకంటే అది మెయిన్ గా హైడ్రా కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఆలోచించేది ఒక్కరి కోసం కాదు, ఇదంతా కూడా ప్రజల అందరి కోసం ఆలోచిస్తుంది. ఏదైతే ప్రాంతాల్లో ఇబ్బంది పడతా ఉన్నారో ప్రజలు ఫుట్పాత్లను ఆక్రమించడం వల్ల దానికి జరుగుతున్నటువంటి నష్టం ఏవైతే ఉందో అదంతా కూడా ముందుగానే ఆ షాప్ హోల్డర్స్ కి వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. హైడ్రా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారుల వారంతా కూడా ఎవరైతే వినని పరిస్థితిలో ఉన్నారో, ఎవరైతే గొడవకు దిగుతున్నారో వారి మీదనే హైడ్రా అనేది చర్యలు తీసుకుంటుంది అనేది హైడ్రా చెప్తుంది. ఇంకో పాయింట్ మీరు అన్నట్టుగా ఏదైతే ఒకవేళ ఆ షాప్ హోల్డర్స్ షాప్ నడిపించుకున్నటువంటి వారు మధ్యతరగతి వారు అయ్యండి, వారికి ఎలాంటి ఫైనాన్షియల్ గా సపోర్ట్ లేకపోతే ఏవి కూడా వారికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా అలాంటి వారు హైడ్రాని అప్రోచ్ అవుతే వారికి ప్రత్యామ్నాయంగా ఇంకో దగ్గర చోటు కలిగించే విధంగా ఇటు హైడ్రా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా గతం నుంచి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పుకుంటూ వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఎవరిని కూడా రోడ్డును పడేసే పరిస్థితి ప్రభుత్వం తీసుకురాదు, తీసుకొచ్చే ఆలోచన కూడా లేదు. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం మంచి చేసే ప్రభుత్వము అనే దాని మీద కూడా పదే చెప్పుకుంటూ వచ్చి ఎవరికైనా ఇబ్బంది జరిగి ఉండి ఎవరికైనా దీనివల్ల రోడ్డున పడిన వారు ఎవరైతే ఉంటారో వారు ప్రత్యేకంగా హైడ్రాకి కంప్లైంట్ చేసుకోవచ్చు. వినతి పత్రాల ద్వారా వారు పడుతున్నటువంటి దాని మీద ఈ హైడ్రాకి సమర్పిస్తే హైడ్రా దాన్ని పరిశీలించి వారికి నిజంగా నీడ్ ఉంది, వారు దానివల్ల ఇబ్బంది పడ్డారు, రోడ్డున పడ్డారు అని
హైడ్రాకి ఆ, సంబంధిత ఆధారాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా అలాంటి వారికి ఒక షెల్టర్ ఏర్పాటు చేయడం, ఆ, ఒక షెల్టర్ కావచ్చు, షాప్ కావచ్చు, వారికి ఏది కోరితే దాని మేరకి హైడ్రా సహాయం చేస్తుంది, ఇటు ప్రభుత్వం సహాయం చేస్తుంది అనేది రంగనాథ్ చెప్తా ఉన్నారు. సో ఆ నేపథ్యంలోనే కొంతమంది సహకరిస్తున్నారు, కొంతమంది దాన్ని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. విమర్శించే వారి పట్ల ఖచ్చితంగా హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటుంది అనేది హైడ్రా చెప్తుంది. ఎందుకంటే అది ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు కాబట్టి, ఫుట్పాత్ ప్రజల అందరిది కాబట్టి ఏ ఒక్కరికి స్వాధీనం చేసుకునేటటువంటి హక్కు ఉండదు కాబట్టి ఇలాంటి చర్యలకు పాల్పడితే వారి మీద ఉక్కుపాదం మోపే పరిస్థితి ఉంటుందనేది ఇటు హైడ్రా నుంచి వినిపిస్తుంది తరంగిణి. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.